వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మదర్స్ డే కాబట్టి మదర్స్ డే సందర్భంగా మీకు చూడండి, ఈ ఆకులో అరిటాకులో చక్కగా అలంకరించిన ఈ ఐటమ్ ఏమనుకుంటున్నారు? అది కోకోనట్ రైస్, అంటే కొబ్బరి అన్నం, చికెన్ గ్రేవీ కర్రీ, అది దాంతోపాటు పెరుగు చట్నీ. ఈ కొబ్బరి రైస్ ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా మనము రైస్ కంటే ముందుగా మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాము, ఎందుకంటే 3 kgs చేస్తున్నాం కాబట్టి. ఇది మా అమ్మగారి ఇంట్లో చేస్తున్నామండి, అందుకే ఎక్కువ క్వాంటిటీ, జనాలు ఎక్కువ కాబట్టి క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం. ఈ ఆయిల్లో మరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీకి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడు ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క విధంగా కట్ చేస్తారండి. దీనికి మాత్రం సన్నగా పొడవుగా కట్ చేస్తే మంచిగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు దాని మీద సాల్ట్ వేసుకున్నాము. ఎప్పుడు మనం వేసుకున్నట్లుగానే సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి, బాగా మంచిగా ఉడుకుతుంది. ఉల్లిపాయలు ఉడికి అది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని అందులో వేసుకుంటాం. ఇంకొకటండి, చికెన్ వేసేటప్పుడు దానికి ఎటువంటి వాటరు వేయకుండా చక్కగా పిండుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 minutes మూత పెట్టుకున్న తర్వాత అది చక్కగా ఆయిల్లో మగ్గిపోతుంది. ఈ చికెన్, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చికెను అంతా మంచిగా మగ్గుతుంది అన్నమాట. మగ్గిన తర్వాత ఇప్పుడు మనము చూడండి, కుతకుతలాడుతూ ఉడుకుతుంది. ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఈ పసుపు నేను కొంచెమే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మాకు ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను కారం, మసాలా కారం గురించి. ఆ మసాలా కారంలో మేము పసుపు కొమ్ములు కూడా అందులో యాడ్ చేస్తాం కాబట్టి అది పచ్చగా ఉంటుంది కారం. అందువల్ల ఇప్పుడు తక్కువ వేసుకున్నాం. కారం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అదే కారం, మసాలా కారం. ఈ కారం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకుంటామండి. ఇందులో ఉప్పు దొడ్డుప్పు వేసుకుంటా. దొడ్డుప్పు అంటే కళ్ళుప్పు అంటాం కదా, అదే రాక్ సాల్ట్. ఎప్పుడు కూడా మనం గ్రేవీ కర్రీల్లో చక్కగా ఫ్రైలు అయితే సాల్ట్ వేసుకోవచ్చు. గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు మనం రాక్ సాల్ట్ వేసుకుంటే వాటితో పాటు కలిసిపోయి మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి. అది ఉప్పు చక్కగా ముక్కను పట్టుకుంటుంది, బాగుంటుంది. కానీ వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. కొంతమంది సాల్ట్ మాత్రమే వాడే వాళ్ళకి ఈ రాక్ సాల్ట్ వేసుకోవడంలో తెలియదు అంచనా. ఈ రాక్ సాల్ట్ వేసుకునే వాళ్ళకి సాల్ట్ తెలియదు. ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఏదేమైనా సాల్ట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు ఎక్కువ వేసినా బాగోదు, 2 టమాటాలు వేసుకోవాలి. ఈలోగా మూత పెట్టుకుని అది చికెన్ రెడీ అవుతూ ఉంటుంది, ఉడుకుతూను. ఇప్పుడు మనం కొబ్బరికాయలు నేను 4 కాయలు, అంటే 6 గ్లాసులు రైస్కి 4 కాయలు తీసుకున్నామండి. మనకి ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా వస్తాయి. కొబ్బరి పాలు వల్ల రైస్ టేస్ట్ వస్తుంది. ఈ 4 కాయలు తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసి అందులో వాటర్ పోసి ఆ విధంగా మేము వడకట్టి తీసాము పాలు. మరొక పక్క చికెన్ చూడండి, చికెన్ ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాల్లో దించేస్తామనగా కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకుని తర్వాత మనము అది బాగా కలిపి ఒక 2 minutes ఉడికిన తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి ఇవి చక్కగా మసాలా కుమ్ముకొని ఇందులో వేసుకోవాలి. మనకి చికెన్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసాం. ఇప్పుడు రైస్ తీసుకున్నామండి, మామూలు రైస్ ఇవి కడిగేసి మామూలుగా పసుపు వేసుకున్నాము.
మనం ఒక్కొక్క ఐటమ్ అన్నీ ఇందులో వేసేసుకోవడమే. ఏది కూడా మనం తాలింపు ఏమి అవసరం లేదండి, అన్నీ కలిపి పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకున్నాము, కొంచెం అల్లం వెల్లుల్లి, ఎక్కువ కాదు, ఎక్కువ వద్దు, మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, అంతేనండి. ఇంకా మసాలా ఏమీ అవసరం లేదు. కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ మ్యాండేటరీ కాదు, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత దీనికి మెయిన్ గీ యాడ్ చేయాలి. నెయ్యి వేసుకుంటే కనుక చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొబ్బరన్నం ఈ స్పైసీగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది, తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. అసలు ఆ టేస్ట్ వర్ణించలేమన్నమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మీ ఇష్టం వేసుకోండి. మరి ఎక్కువ పచ్చిమిరపకాయలు వద్దండి, ఎందుకంటే మనం కర్రీ వేసుకొని తింటాం కాబట్టి. మనం గీ వేసినప్పటికీ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత చూడండి, ఒక పెద్ద గ్లాసుతో అంటే ఆ 3 గ్లాసులు 1 కిలో అవుతుందండి. దాంతో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు పాలు. మనం వాటర్ రైస్ వండినప్పుడు ఎలా తీసుకుంటామో అలాగే కొబ్బరి పాలు కూడా తీసి పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా 1కి 2 వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పాలు చూడండి, 1కి 2 చొప్పున కొలత మామూలుగా వేసేసుకోవాలి. ఇంకేం ఆలోచించొద్దు, 1కి 2 వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, అన్నీ చక్కగా, పసుపు కూడా మరీ ఎక్కువ వద్దు, చక్కగా లైట్ ఎల్లో కలర్లో ఉంటే కొబ్బరన్నం బాగుంటుంది. నాకు కొంచెం ఉప్పు తక్కువ అయిందని మళ్ళీ కొంచెం వేసాను. ఈ విధంగా అన్నీ వేసుకొని చూడండి, ఆ పైన రైస్కి తగలకుండా కింద పైనున్న ఇవన్నీ కూడా పైకి తేలుతూ ఉంటాయి. మసాలా, ఈ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా పైకి తేలుతున్నప్పుడు వాటిని బాగా నలపాలి. నలిపి బాగా కలుపుకొని అంతేనండి, కలుపుకుంటే రెడీ అయిపోయింది. ఇంకా మనం కొబ్బరన్నం. దీన్ని రైస్ ఎక్కువగా ఉండడం వల్ల మా అమ్మగారు ఊర్లో ఇది కట్టెల పొయ్యి మీద వండారు. ఇది ఇలా కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఇంకా రుచి వస్తుంది. తర్వాత కరెక్ట్గా మనకి రైస్ రెడీ అయిపోతుంది అన్నమాట. మనం చూడండి, ఇది ఉడికిపోయింది, కొంచెం నీరు తడి కానీ ఏమీ లేదు, కరెక్ట్గా అయిపోయింది. మనకి కొబ్బరన్నం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.